చేయొద్దు అని పివిఆర్కే ప్రసాద్ గారు అన్నారు అప్పుడు. ఆ పుస్తకంలో ఉంటుంది, ఆయన రాసిన పుస్తకంలో. సో అంటే ఇప్పుడు నేను ఎందుకు ఈ పాయింట్ చెప్తున్నానంటే సస్పెన్షన్ల వల్ల రాజీనామాల వల్ల జరగదు, కానీ పొలిటికల్ గా చేతులు దులుపుకోవడానికి వాళ్ళకి మైలేజ్ దొరుకుతుంది. ఎగ్జాక్ట్లీ, పొలిటికల్ గా చేతులు దులుపుకోవాలంటే ఇమీడియట్లీ ప్రజలకు ఒక మెసేజ్ వెళ్ళాలి అనంటే అయితే రాజీనామాలు చేయించడము, సస్పెండ్ చేయించడము, అధికారుల మీద సస్పెండ్ చేయడము, లేదంటే రాజీనామాలు చేయడం చేస్తూ ఉంటారు. ప్రాపర్ సొల్యూషన్ కావాలా వద్దా అనేది అసలు విషయం. అండ్ ఇక్కడ ఏంటంటే మోదీ ప్రభుత్వం మొదటి నుంచి పెట్టుకుంది ఇది. కాంగ్రెస్ యూపీఏ గవర్నమెంట్ టైంలో మంత్రుల రాజీనామాలు చాలా మామూలుగానే జరిగేవి, కానీ ఇప్పుడు ఆ రాజీనామాలు ఇవి చేయకూడదు. మనం ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నారు, ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ ప్రకారం మనం పనిచేస్తున్నాము. ఎక్కడైనా అవకతవకలు నిజంగానే కరప్షన్ అలిగేషన్, ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ మీద ఒక్క కరప్షన్ అలిగేషన్ లేదు. మీరు అబ్జర్వ్ చేయండి, ధర్మేంద్ర ప్రధాన్ మీద అవినీతి చేశాడు, ఈ పర్టికులర్ స్కామ్ లో ఆయన పాత్ర ఉంది అని ఒక్కటి చెప్పట్లే. ఆయన బాధ్యత వహించాలనేది మాత్రం ఆడుతున్నారు, అకౌంటబిలిటీ మాత్రమే వస్తుంది, నాట్ మోర్ దాన్ దట్. బట్ మిగతా టైంలో మనం చూసాం చాలా సార్లు డైరెక్ట్ గా మంత్రులు అవినీతి చేసిన సందర్భాలు ఎన్నో, కోకొల్లలు. మోదీ ప్రభుత్వంలో ఒక్క మంత్రి పైన అవినీతి ఆరోపణ, పర్టికులర్లీ ఈ పర్టికులర్ విషయంలో అవినీతి చేశాడని చెప్పడానికి ఒక్కటన్నా బయటకు వచ్చిందా? రాలేదు. సో మోదీ చాలా క్లియర్గా ఉంటాడు. ఆయన ఏ మంత్రిత్వ శాఖ అయినా, నాకు చాలా మంది మినిస్టర్స్ వీళ్ళు చెప్తూ ఉంటారు కదా, ఎక్కడెక్కడికి ఎవరు వెళుతున్నారు, ఏ ఫైల్ వాళ్ళ దగ్గరికి వచ్చింది, ఆ ఫైళ్లకు నిజంగా వీళ్ళు చెక్ చేసి సంతకాలు పెడుతున్నారా లేదా అని మొత్తం ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ డిసైడ్ చేస్తారు, మానిటర్ చేస్తుంటది. సో అట్లాంటిది ఆయన, అందుకే ఆయన కాన్ఫిడెన్స్ అనమాట, నా మంత్రులు ఇన్ఎఫిషియెంట్ గా ఉంటే నేనే పక్క జరిపేస్తా. బట్ ఇన్ఎఫిషియన్సీ పూర్తిగా ఉందా మనం అర్థం చేసుకోకుంటే ఎట్లా? నిన్న అభిజిత్ దీప్కే మాట్లాడింది కూడా చూడండి. ఆయన ఏంటి, ప్రధానమంత్రి మాట్లాడి యువత రెస్పాండ్ అవ్వాలి, యువత మాట్లాడుతుండాలి అని అన్నాడు కదా. సో ఈయన ఏమన్నాడంటే అభిజిత్ దీప్కే చదువుకున్న ప్రధానమంత్రి ఉంటే బాగుండేది మనకు అన్నాడు. అది ఏ కాంటెక్స్ట్ లో అన్నాడు ఒకసారి చూద్దాం. प्रधानमंत्री जी कैबिनेट मीटिंग बुलाई थी पेपर लीक रोकने के लिए, उस पर क्या क्या उन्होंने बताया, इंस्ट्रक्शन दिए, वो मैं आपके सामने पढ़कर बताता हूँ. सारे मिनिस्टर इंस्टाग्राम पर एक्टिव हो जाइए, इंस्टाग्राम पर रील्स शेयर करिए, खुद को ट्विटर पर लिमिट मत करिए, इंस्टाग्राम पर जितना ज्यादा हो सके उतना ज्यादा रील शेयर करते रहिए. जिनके अकाउंट नहीं है वो सारे मिनिस्टर्स इंस्टाग्राम पर अपना अकाउंट बनवा लीजिए. ये है हमारे देश के प्रधानमंत्री का पेपर लीक के ऊपर प्लान ऑफ एक्शन. इसलिए हम कहते हैं कि प्रधानमंत्री का पढ़ा लिखा होना जरूरी है. इसलिए प्रधानमंत्री का पढ़ा लिखा होना जरूरी है. अगर ऐसे ही किसी को भी प्रधानमंत्री बनवा दोगे ना तो वो यही करेगा, जो चीज वायरल हो रही है, जो चीज ट्रेंड हो रही है, वो वही करने को देखेगा. చదువుకున్న ప్రధానమంత్రి కాబట్టి స్ట్రైట్ ప్రశ్న అన్నాడు కదా, చదువు ఇది చాలా మంది ఈ మధ్య మాట్లాడుతున్నారు, చదువుకున్న వాళ్ళు మంత్రులు కావాలి, చదువుకున్న వాళ్ళు చేయాలి అని. నేను ఒక డైరెక్ట్గా అడుగుతున్నాను సార్ ప్రశ్న, అంటే ఏ చదువు బెటర్? స్టాన్ఫర్డ్ లో చదువుకోవాలా, లేకపోతే హార్వర్డ్ లో చదువుకోవాలా, MIT లో చదువుకున్నవాడే పనిచేయాలా? అంటే ఏ స్థాయిలో చదువుకోవాలి? చదువు అంటే అర్థం ఏంటి? అంటే ఇక్కడ నాకు ఒక లెక్క ఉండాలి కదా దానికి. ఇప్పుడు మనం ఆ లెక్కన మాట్లాడాలంటే ఇప్పుడు ప్రధానమంత్రిని ఇంటర్వ్యూ చేయాలి మరిగా జనాలు, ఓ మంచి ప్యానల్ కూర్చుని ఆ ప్యానల్ పెట్టి, అంత ఎక్స్పర్ట్స్ ప్యానల్ పెట్టి IAS ఆఫీసర్లు ఇంటర్వ్యూలు చేస్తారు చూసారా, అట్లా ఒక ప్రధానమంత్రికి నీకు ఏ విషయం మీద అవగాహన ఉందని ఒక ఇంటర్వ్యూ చేసే వ్యవస్థ తీసుకురావాలి, అంతే కదా? ఎట్లా రిక్రూట్ చేస్తారు అంటే రిక్రూట్మెంట్ ఇదేమైనా నాకు అర్థం కావట్లేదు. ప్రధానమంత్రి అనేది ఆ పొజిషన్ అంటే ఏంటి? ప్రెసిడెంట్ ఉన్నారు, ఒక ప్రెసిడెంట్ కి ఇచ్చే హోదా ఏంటి, ఆయనకు ఉండే అంటే ఇది ఒక ఇమ్మెచ్యూరిటీ. నేను ఇందుకే నాకు బాధ వస్తోంది, ఇలా మాట్లాడుతున్నారు, వైఖరి ఏంటో అర్థం కావట్లేదు. హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ఇంకో మాట మాట్లాడండి, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతోటే ఈ నిరసన ముగుస్తుంది. జనంతో హాస్పిటల్లో ఉన్నాడు, అక్కడి నుంచి మాట్లాడు చూద్దాం ఒకసారి. हेलो एवरीवन, जैसे कि आप सबको पता था पिछले कुछ दिनों से मेरी तबीयत ख़राब थी, सो ब्लड रिपोर्ट्स आ गए एंड आई हैव बिन डायग्नोज्ड विद टाइफाइड और ट्रीटमेंट चल रहा है मेरा, रोज़ सुबह और शाम को IVs लग रहे हैं. बट आई रियली वांट टू थैंक ऑल द कॉकरोचेस जो पूरे देश भर में पीसफुली प्रोटेस्ट कर रहे हैं और इस मूवमेंट को इतना सक्सेसफुल बना दिया है आप लोगों ने. अ बिग थैंक यू टू ऑल एंड कॉन्ग्रेचुलेशंस टू यू ऑल फॉर मेकिंग दिस मूवमेंट सच अ बिग सक्सेस. एंड आई एम वेरी श्योर अगर हम ऐसे ही पीसफुली प्रोटेस्ट करेंगे तो धर्मेंद्र प्रधान का इस्तीफा ज़रूर होगा. थैंक यू वेरी मच. అదొకటి అన్నాడండి. ఇంకొకటి చూద్దాం. సోనం వాంగ్చుక్ నేనేదో రాజీ పడిపోయి నిరసన విరమించుకోదే ఆమరణ నిరాహార దీక్ష నుంచి దీక్ష విరమించుకున్నాను అంటున్నారు. అది నిజం కాదు.
నాకు ఎలాంటి తాయిలాలు అందలేదని చెప్తున్నాడు ఆయన. అది కూడా చూద్దాం. दोस्तों, ये वीडियो मैं थोड़ा दुख और थोड़ा हैरानी, थोड़ा गम और गुस्से के साथ बना रहा हूँ. अपने भाइयों और बहनों के छात्रों के लिए 26 दिन भूखा रहने के बाद, जिसमें कि मेरे 11 किलो शरीर ख़त्म हो चुका है, मसल्स चले गए हैं, ऑर्गन और दिमाग पर इरिवर्सिबल डैमेज के कागार पर पहुंचा है, और वो भी लद्दाख की कड़कती ठंड से दिल्ली की तपती धूप में बैठकर ये सब करने के बाद क्या मुझे किसी से कैरेक्टर सर्टिफिकेट लेनी होगी कि मेरा अनशन कितना पवित्र था? मैंने तोड़ा तो किसके हाथों तोड़ा, उसके हाथों क्यों तोड़ा, इसके हाथों क्यों नहीं तोड़ा, क्या डील हुआ, क्या सौदा हुआ, ये सब मुझे जवाब देना होगा. मैं कल से अब तरल लिक्विड फूड ले रहा हूँ, पी रहा हूँ, तो थोड़ी सी शरीर में जान आई है. बदकिस्मती से वो जान मुझे इसमें देनी पड़ रही है. दुख के साथ कह रहा हूँ, मगर सुबह से मुझे बहुत से लोग फ़ोन करके या पोस्ट दिखाकर कह रहे हैं कि आप पर बहुत सवाल उठाए जा रहे हैं. రైట్. ఆయన అనేది ఏంటంటే ఎముకలు కొరికే లడాక్ చలి నుంచి భగభగమండే ఢిల్లీ వీధుల్లో నిరసన కూర్చుని 26 రోజులు నిరసన చేశాను. చేసి 26 రోజులు నిరసన చేసింది ఈ మాటలు అనిపించుకోవటానిక నేను ఏమన్నారో చెప్దాం. ఎలా అట్రిబ్యూట్ చేస్తారంటున్నాడు ఆయన, క్వశ్చన్ చేస్తున్నాడు. ఇమ్రాన్ మసూద్ అనే కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, అతను ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏంటంటే సోనం వాంగ్చుక్ బీజేపీతో పర్సనల్ డీల్ చేసుకున్నాడు అని. కాంగ్రెస్ పార్టీ లేదా ఇప్పుడు కాక్రోచ్ పేరిట ఉన్నటువంటి చాలా అకౌంట్లలో వాటిల్లో సోషల్ మీడియాలో 2 రోజుల నుంచి ఆయన దీక్ష విరమించగానే ఆయనను పర్సనల్ డీల్ చేసుకున్నావా, బీజేపీలో ఎప్పుడు జాయిన్ అవుతున్నావు, నిన్నటిదాకా సైంటిస్టు పెద్దగా ఏదో అదేంటి ఐస్ స్థూపాన్ని తయారు చేశాడు, అవి చేశాడు, ఇవి చేశాడు, 3 ఇడియట్స్, ఫుంగ్సు క్వాంగ్డు ఇవన్నీ మాట్లాడారు కదా. ఇవాళ అందరూ మళ్ళీ రివర్స్ అయిపోయారు, ఆయన తిట్టడం మొదలుపెట్టారు. అంటే ఇక్కడ గొడవ ఏంటంటే సోనం వాంగ్చుక్ ఏమన్నా నిజంగానే ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఇందాక ఫస్ట్ మాట్లాడుతున్నప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా మినహా అన్ని డిమాండ్లని ప్రభుత్వం అంగీకరించింది కదా, లిఖితపూర్వక హామీ ఇచ్చింది కదా. బట్ స్టిల్ ఎందుకు ఇదంతా మాట్లాడుతున్నారు? ఇంకొక పాయింట్ ఉంది ఇక్కడ, ఎందుకు ఇదంతా జరుగుతోంది అని అంటే సార్, సోనం వాంగ్చుక్ భార్య గీతాంజలి యాంగ్మో ఆమె ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఏంటి? రాహుల్ గాంధీ మొన్న ప్రధాని నివాసం ముందుకెళ్లి నిరసన తెలిపారు కదా, దానికి ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ చదువుతున్నాను. ద ప్రొటెస్ట్ అవుట్ సైడ్ ద పిఎంస్ రెసిడెన్స్ lacked sincerity. The public cannot be fooled anymore. This is an awakened India. Those who are insincere will be thrown out by the youth. అంటే ఎవరు? రాహుల్ గాంధీ ప్రధాని నివాసం ముందు చేసింది ఇన్సిన్సియర్, అసలు నిజాయితీ లేని ఒక వ్యవహారం అని ఆమె వ్యాఖ్యానించింది. గీతాంజలి ఎవరు? సోనం వాంగ్చుక్ వైఫ్. అండ్ ఇంకొక వైపు రాహుల్ గాంధీ విషయంలోనే ఈవెన్ రాహుల్ గాంధీ